షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. నిత్యావసర సరుకులను నేరుగా లబ్ధిదారులకు అందించే ప్రక్రియ పూర్తిగా భూస్థాపితం చేసేందుకు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. ఈరోజు ఎండిఓ ఆపరేటర్లు అందరూ కూడా రోడ్లు పడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 18,000 మంది ఉపాధి కోల్పోయి ఈ పరిణామం వారి కుటుంబాల్లో ఎటువంటి చీకట్లు అలుముకున్నాయి. 5 ఏళ్లుగా అప్పువాడి వాహనాలు కొనుక్కున్నారు. ఓవైపు రుణభారం, మరోవైపు ఉపాధి కోల్పోవడం, ఈ రెండు పరిణామాలు కూడాను వారికి ఆందోళన కలిగించే పరిస్థితులు ప్రస్తుతం. నిన్న ఎవరైతే నాదెండ్ల మనోహర్ మంత్రి తీసుకున్నటువంటి ఈ నిర్ణయంతో ఒక్కసారిగా ఎండిఓ ఆపరేటర్లు అందరూ కూడా రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేపడుతున్నారు. ప్రస్తుతం చూస్తే కనుక జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆపరేటర్లు అందరూ ఇక్కడ ఎన్జిఓకి రావడం జరిగింది. వారందరూ కూడాను 5 ఏళ్లుగా ఈ వాహనాలు నమ్ముకొని ఆ కుటుంబాలు పోషించుకోవాలి. కాకపోతే ప్రస్తుతం మాత్రం అటువంటి పరిస్థితి లేకుండా వారికి ఎటువంటి భరోసా కలిగించకుండా 1వ తేదీ నుండి ఏదైతే డిపోల వద్దనే రేషన్ తీసుకోవాలో ఆ ప్రకటన మాత్రం ఆ కుటుంబాల్లో ఒక భయాందోళన నెలకొంది. 5 ఏళ్ల పాటుగా కొనసాగుతున్న ఈ ప్రక్రియను ఒక్కసారిగా కనీసం వారితో సంప్రదింపులు కూడా చేయకుండా ఈ ప్రకటన మాత్రం వారికి ఎటువంటి ఆందోళన కలుగుతుంది. అప్పు చేసుకున్నటువంటి ఆ వాహనాల పరిస్థితి ఏంటి? మరోవైపు నేరుగా ఇంటికి చేరే ఆ సరుకులు రేపటి నుంచి డీలర్ దగ్గరికే వెళ్ళి సరుకులు తీసుకున్నటువంటి వినియోగదారులు ఎటువంటి ఇబ్బందులు పడతాడు? ఈ పరిణామం వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? అసలు ఆ నిర్ణయం తీసుకునే ముందు ఇంతమంది వాటిపైన బతుకుతుంటే వారి బ్రతుకులను ఛిద్రం చేసే ఈ కూటమి ప్రభుత్వం కక్షాదింపు చర్య ఏ విధంగా ఉండబోతుంది? చూస్తే కనుక ఏ విధంగా తీసుకోవచ్చు ఆ ప్రకటన? ఎంతమంది దీనిపై ఆధారపడి బతుకుతున్నారు? ఇప్పటికే ఆల్రెడీగా ఆ వాహనాలపై అప్పు ఇంకా బాకీ ఉంది. ఓవైపు అప్పు భారం, మరోవైపు ఉపాధి కోల్పోయింది. ఈ పరిణామాలన్నీ కుటుంబాలు ఎటువంటి పరిస్థితులు? ఇప్పటి వరకు ఈ ఎండిఓ వ్యవస్థ స్థాపించిన దగ్గర నుంచి 9,200 మంది ఎండిఓ ఆపరేటర్లు, 9,200 మంది హెల్పర్లు కలిపి సుమారు 18,500 కుటుంబాలు దీని మీద జీవనోపాధి సాగిస్తున్నారు. నిన్నను నాదెండ్ల మనోహర్ గారు ఒక క్యాబినెట్ మీటింగ్లో ఆమోదం చెందింది. ఈ ఎండిఓ వ్యవస్థను రద్దు చేస్తున్నామని చెప్పి వాళ్ళ వెహికల్స్ వాళ్ళకే ఉచితంగా ఇచ్చేస్తున్నామని చెప్పి ప్రకటన చేయడం జరిగింది. మాకెవరూ దాన ధర్మాలు చేయాల్సిన పని లేదు. మేము కష్టపడకుండానే మాకు వెహికల్స్ ఇచ్చారా? మా హక్కు ఇది. మా హక్కుని కాలు రాసే అధికారం మీకు ఎవరిచ్చారు? అంటే వాహనాల రుణాల విషయంలో కూడాను 2022తోనే ఆ వాహనాలకు సంబంధించిన రుణాలు తేలిపోయినాయి కాబట్టి వాహనాలు మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారని స్పష్టంగా స్పెసిఫికేట్ చేశారు. కాకపోతే 2027 జనవరి వరకు మనకు అగ్రిమెంట్ కాలం ఉందండి. మాకు వ్యవస్థలోకి మేము వచ్చేటప్పుడు, మాకు వెహికల్స్ ఇచ్చేటప్పుడు 72 నెలలు మీరు వ్యవస్థలో కొనసాగాలి అని చెప్పి మాతో అగ్రిమెంట్ రాయించుకొని మాకు వెహికల్స్ ఇచ్చారు. నిర్దాక్షిణ్యంగా 2 సంవత్సరాల కాల వ్యవధి ముందుగానే మమ్మల్ని ఇలా తొలగిస్తామని ప్రకటన చేసేటప్పుడు కనీసం మాకు ఒక 3 మాసాలు 6 మాసాలు ఒక టైం అనేది గ్రేస్ పీరియడ్ ఇస్తూ మా కష్టసుఖాలు తెలుసుకొని మాకు ప్రత్యామ్నాయంగా వేరే దాంట్లోకి మేము తీసుకెళ్తున్నామని చెప్పి ఏదో నిర్ణయం తీసుకుంటే బాగుంది. కానీ వీళ్ళు ఒంటెద్ది పోకడగా మీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని అన్నారు. ఉన్న ఉద్యోగాలను పీకేస్తున్నారు. మీరు ఎవరికి ఉద్యోగాలు ఇస్తున్నారు? కార్మిక బలుగు బలహీన వర్గాలని రోడ్లు పడేయడమే మీరు ఉద్యోగాలు ఇవ్వడము. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోనే జనసేన, బీజేపీ, టీడీపీ 3 పార్టీలు కలిపి ఏదో ఉద్ధరిస్తారు, ప్రజలకు ఏదో న్యాయం చేస్తారని యువత పెద్ద సంఖ్యలో మిమ్మల్ని గెలిపించినందుకు అటు ప్రజల్ని మిమ్మల్ని నమ్ముకుని యువతని నట్టేయడం ముంచేయడం అనేది ఇది తగదు. దీన్ని మేము ఊరికనే ఉపేక్షించేదైతే లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 9,200 మంది ఆపరేటర్లు, వాళ్ళ అసిస్టెంట్లు కలిపి 18,500 కుటుంబాలతో పాటు అవసరమైతే మేము ఏది చేయడానికైనా సిద్ధంగానే ఉన్నాము. మా బతుకుదారు చూపించకుండా మాకు నిర్దాక్షిణ్యంగా 2 సంవత్సరాల ముందునే మమ్మల్ని తొలగించడం ఇది తగదు. ఇప్పటి వరకు మాకు 2 సంవత్సరాల కాలంగా అంగన్వాడీ మిడ్ డే మీల్స్కి రావాల్సిన బకాయిలు ఇవ్వలేదు. 9,500 పైచీలకు ఇన్సూరెన్స్ అమౌంట్లు కట్ చేసిన డబ్బులు ఇవ్వలేదు. ఇంకా 2 సంవత్సరాల అగ్రిమెంట్ ఉంటున్న బ్యాంకులో ఉంటున్న ఎన్ఓసి సర్టిఫికేట్లు కానీ మాకు లోన్ క్లియర్ అవుతాయని కానీ అమౌంట్లు కానీ క్లియర్ చేయలేదు. ఏది చేయకుండా 10 రోజుల వ్యవధితోనే 1వ తారీఖు నుంచి రేషన్ డిపోలో రేషన్లు ఇస్తారని మీరు ఎలా ప్రకటిస్తారు? దీన్ని మేము చూస్తూ ఊరుకోము. ఆల్రెడీగా క్యాబినెట్ ఆమోదం పొందింది, నిర్ణయాలు జరిగిపోయి డిపోల నుండే సరుకులు తీసుకోవాలని ప్రకటన జారీ అయిపోయింది. ఈ తరుణంలో మీరు ఎలా కార్యాచరణ రూపొందించబోతున్నారు? వాటిని అడ్డుకునే పరిస్థితి ఉందా, లేకపోతే ఈ వాహనాలు మీకు వదిలేశారు అన్నటువంటి సంతృప్తితో వారిని ఏకీభించే పరిస్థితి? వాహనాలు మాకు వదిలేయడం కాదండి. వాహనాలు మాకు వదిలేయడం అని అంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో మార్పులు చేర్పులు చేసుకొని తక్షణమే మాకు ఎన్ఓసి ఇచ్చి బ్యాంకులకు కానీ ప్రభుత్వానికి కానీ మా పైన ముద్ర లోన్ ఉన్నదండి. ఇప్పుడు మా లోన్ అకౌంట్ తీస్తే 5,50,000 రూపాయలు మేము లోన్ వాడినట్లు మా పేరు మీద చూపిస్తుంది. మాకు ఎటువంటి క్లియరెన్స్ ఇవ్వకుండా వెహికల్ వాళ్ళకి ఇచ్చేసామని ఈయన ఎలా చెప్తాడు? మాకు క్లియరెన్స్ ఇవ్వాలి. ఇస్తూ 2 సంవత్సరాల ముందే మాకు వ్యవస్థను తొలగిస్తున్నందుకు, అనౌన్స్మెంట్ చేసినందుకు మాకు ఏదైనా ప్రత్యామ్నాయంగా చూపించాలి. లేదంటే కార్మిక చట్టం ప్రకారం సుమారు ఒక 6 మాసాలు
శాలరీ అయినా మాకు భత్యంగా మాకు ఇచ్చేసి మీరు వేరే ప్రత్యామ్నాయం చూసుకోండి అనేసి చెప్పాలి తప్పించి ఇటువంటి నిర్ణయాలని చెల్లవు. అవసరమైతే మేము హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా వెళ్ళి మా హక్కుల్ని మేము సాధించుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాము. మంత్రి తీసుకున్న నిర్ణయం మాత్రం ప్రస్తుతం వారందరి కుటుంబాల్లో కూడా చీకట్లు అనుకునే పరిస్థితి, ఉపాధి కోల్పోయినటువంటి తమకు మాత్రం ఎటువంటి భరోసా ఇవ్వకుండా చేసినటువంటి ఈ ప్రకటన మొత్తం ఎండిఓ ఆపరేటర్లు అందరూ కూడా పూర్తి స్థాయిలో నష్టపోయారు. చూస్తే కనుక ఏ విధంగా తీసుకోవచ్చు ఈ పరిణామాన్ని ఏ విధంగా తీసుకోవచ్చు సార్? ఇదైతే ఖచ్చితంగా మా అందరికీ ఈ 4 సంవత్సరాలు ఎంతో కొంత అంటే మేము కష్టానికి తగ్గ ఫలితం దక్కకపోయినా ఇంతకుముందు మన ప్రీతం నాయకుడు ఉప ముఖ్యమంత్రి అయినటువంటి మన జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ఈ పథకం మేమంతా సక్రమంగా అంటే మాకు కష్టానికి తగ్గ ఫలితం రాకపోయినా సరే ఈ యొక్క ప్రతిష్టాత్మక పెట్టిన ఈ ప్రోగ్రాం ఇప్పుడు కూడా అన్సక్సెస్ అవ్వకూడదని చెప్పి మేము స్వయంగా కష్టం చేసి ఇది చాలా డెవలప్ చేసాం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా చాలా సక్రంగా మేము దీన్ని ముందుకు కొనసాగించాం. ప్రజల నుండి అయితే చాలా మంచి టాక్ వచ్చింది. ఎటువంటి దీని నుండి 70% జనాలు 75% జనాలు ఈ వ్యవస్థే కావాలని కోరినప్పటికి కూడా అది మరి ఏ విధంగా తీయాలనుకున్నారనేది కక్షపూరితంగా, ఇదంతా కక్షపూరితంగా జరిగిన విషయం. అది అందరికీ తెలిసిందే. ఇది ఒక రాజకీయ కక్షపూరితంగా మాకందరికీ ఈరోజు రోడ్డును పడేసిన పరిస్థితి వచ్చింది. ఖచ్చితంగా ఇదైతే మేము వీలైతే ఈ కలెక్టర్ ఆఫీస్ ముందు నిరాహార దీక్ష చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఇది ఎన్ని రోజులు కనుక గత ప్రభుత్వ హయాంలో చేపట్టినటువంటి ఈ ప్రక్రియ ఏదైతే ఉందో అది కేవలం వీరందరూ కూడాను గత ప్రభుత్వ హయాంకు సంబంధించినటువంటి మనుషులుగా పరిణామాలు తీసుకునే ఎండిఓ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు మంత్రి చేసిన ప్రకటన మాత్రం ఉందన్నట్టు వాళ్ళు ఆరోపిస్తున్నారు. అవసరం అనుకుంటే నిరాహార దీక్షలు చేపట్టేనే తమ హక్కులను కాపాడుకుంటారని కూడా చెప్తున్నారు. చూస్తే కనుక ఎన్నాళ్ళ నుండి ఇందులో పనిచేస్తున్నారు, ఇప్పటికే మీకు ఒక అప్పు ఉంది, మరోవైపు ఈరోజు ఆ వాహనాలు పని లేదని చెప్పేసి మంత్రి స్పష్టం చేశారు. రేపటి నుంచి మీ పరిస్థితి ఏమన్నా? సార్, వాస్తవంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది చాలా అనాలోచితమైన నిర్ణయం అండి. ఒక రోజువారీ కూలీ 10 రోజులు కూలీ పిలిచిన తర్వాత రేపు మాకు కూలీ వద్దు అని చెప్తే, నాయన మీ రేపు నువ్వు నుంచి మాకు కూలీకి రావాల్సిన లేదని ముందుగా చెప్పి ఒక నిర్ణయం తీసుకుంటారు సార్. అలాంటిది ఈ కూటమి ప్రభుత్వం 3 ప్రభుత్వాల కలయిక అసలు ఎవరికి ఆలోచన వచ్చిందో మాకు తెలియదు. కానీ ఇంత నిర్దాక్షిణ్యంగా ఒక రాత్రిగా ఎండిఓ వ్యవస్థ ఎవరైనా ఒక వ్యవస్థను పెట్టిన తర్వాత దాన్ని కొంచెం మెరుగుపరచడానికి సహకరించాలి. ఏ ప్రభుత్వాలు అవనే. ఇప్పుడు రేషన్ డీలర్లతో ఉన్నప్పుడు మేము ఎందుకు వచ్చాము? వ్యవస్థను మరి కొంచెం మెరుగుపరచడానికి తీసుకెళ్ళాం, ప్రజల వద్దకు తీసుకెళ్ళాం. 75 సంవత్సరాలు 80 సంవత్సరాలు 35 కేజీలు బియ్యం వైఏపీ కార్డులతో బియ్యం మొయ్యలేని వాళ్ళకి మేము ఇంటి దగ్గరికి వెళ్ళి ఇచ్చాం. వాళ్ళు ఎంతో సంతృప్తి పడారు. దీనికంటే ఇంకొంచెం మెరుగైన వ్యవస్థను తీసుకురావడం ప్రభుత్వాల తాలూకు ఉద్దేశం తప్ప ఇలా నిర్దాక్షిణ్యంగా ఏదో కక్షపూరితంగా మిగతా ప్రభుత్వాలు తీసుకొచ్చే ఈ వ్యవస్థను ఎక్కడితో నిర్మూలన చేద్దాం, ఖండించేద్దాం అనే విషయం మాత్రం చాలా తప్పు నిర్ణయం కూటమి ప్రభుత్వం తీసుకుందండి. ఇలాగే కొనసాగించినట్లయితే మేము ప్రతి ఒక్క ఎండి ఆపరేటరు మా తాలూకు హెల్పరు మేము మొత్తం సుమారుగా 9226 మంది, మరో హెల్పర్లు 9226 మంది, మేము అందరం కూడా కలెక్టర్ ఆఫీసుల వద్ద ధర్నా చేయడానికి కానీ దేనికి కూడా వెనకాడమండి. చూస్తే కనుక కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మాత్రం ఎండిఓ ఆపరేటర్ల కుటుంబాల్లో మాత్రం ఈరోజు ఆకలి మంటలు మిగిల్చేలా ఉన్నాయి. మరోవైపు అప్పు చేసి వాహనం కూడా కొనుగోలు చేశారు. ఈరోజు వారిపై రుణభారం ఉంది. మరోవైపు చూస్తే కనుక ఏదైతే ఇంటికి తీసుకెళ్లి సరుకులు అప్పచెప్తున్నారో వారందరూ కూడా ఈ వ్యవస్థను బలోపేతం అవుతుంది, మరిటువంటి సౌకర్యాలు అందుతాయన్నట్టు భావించిన వినియోగదారులు కూడాను ఈరోజు ఒక చెంపపెట్టుగా చెప్పుకోవచ్చు. డీలర్లు అంటే డిపోల వద్దకు వెళ్ళి సరుకులు తీసుకోవాలంటే ఆ డీలర్ సకాలంలో అక్కడ లేకపోయినా కూడాను వారి కష్టాలు వచ్చాయి. కానీ 1వ తేదీ తెల్లవారుజామున ఇళ్ళకి వెళ్ళి మరి ఆ సరుకులు అందించినటువంటి ఆ వ్యవస్థను నిర్వీర్యం చేయాలనేటువంటి ఆలోచన మాత్రం కూటమి ప్రభుత్వం కక్షాదించిన చర్యగా భావిస్తున్నారు. ఏ విధంగా తీసుకొచ్చి ఈ పరిణామాన్ని ఈరోజు కొలువులు కల్పిస్తాం, సంపద సృష్టిస్తాం, ఉపాధి కల్పనకి ఎక్కడ కూడా డోకా లేకుండా కూటమి ప్రభుత్వం మాత్రం రాష్ట్రం అభివృద్ధి చేస్తాం. చూస్తే కనుక ఉన్న కొలువులు తొలగించే పరిణామాలు మాత్రం సుస్పష్టంగా కనబడుతున్నాయి. ఏళ్ల తరబడి నుండి పనిచేస్తున్నారు, వినియోగదారుల తొలగా మనల్ని కూడా పొందారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే ఈ నిర్ణయం ఏ విధంగా తీసుకోవాలి? ఇది చాలా. నా పేరు టి తిరుపతిరావు, కార్మిక సంఘాల సమైక్య అధ్యక్షుడిని. అలాగే ఈ ఎండియు మొబైల్ డిస్ట్రిబ్యూషన్ యూనిట్స్ తాలూకా ఈ జిల్లాకి గౌరవ అధ్యక్షుడిగా ఉన్నాము. ఇప్పటికే గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది. మొన్నటికి ఒక 6 సంవత్సరాలు, దాదాపు 5.5-6 సంవత్సరాల పాటు విశేషమైనటువంటి సేవలు ప్రజలకు అందించినటువంటి వ్యవస్థ ఇది. ఏదో మనం కుక్కను చంపాలంటే పిచ్చి కుక్కని ముద్ర వేసినట్లు ఈ ఎండియు వ్యవస్థ పాడైపోయింది అదేదని చెప్తున్నటువంటి నాజెండ్ల మనోహర్ గారు ఈ తాలూకా వ్యవస్థను ఇందా మన సోదరులు చెప్పినట్టు అకారణంగా
వెంటనే కనీసం ఒక నోటీసులు ఇవ్వకుండా పెట్టకుండా రాత్రే సుమారు రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని వేలాది మంది బ్రతుకుల్ని తొంగలో తొక్కినటువంటి పరిస్థితి ఉంది. ఇది చాలా దుర్మార్గమైంది. ఇంకో పక్క రేషన్ మాఫియాని నిర్మూలిస్తున్నా అంటున్నావు. రేషన్ మాఫియా నిర్మూలన పేరుతోటి ఈరోజు వేల మంది ఎండిఓ ఆపరేటర్లు వాళ్ళ అసిస్టెంట్ల బ్రతుకులు నాశనం చేస్తావా నువ్వు? ఎవరిచ్చారు నీకు అదే అధికారం? ఈరోజు ప్రజాస్వామ్య భారతం, ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల యొక్క ప్రజాప్రభుత్వాన్ని ఈరోజు చెప్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు ఈ విధంగా వ్యవహరించి చాలా దుర్మార్గమైందని మేము ఖండిస్తున్నాం. ఏమైనా సరే మా సోదరులందరితో రాష్ట్ర వ్యాప్తంగా, ఇది శ్రీకాకుళం నుంచే కాదు, ఎక్కడి నుంచే పోరాటం మొదలెడతాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎండిఓ ఆపరేటర్లు వాళ్ళ అసిస్టెంట్లు కలిపితే సుమారు 20,000 మంది తాలూకు జీవితాలు ఈరోజు చీకటమయం చేస్తున్నటువంటి మహాకూటమి నేతలారా, మరొక్కసారి ఆలోచించండి, పెద్ద మనసుతో ఆలోచించండి. వీళ్ళందరినీ ఏం చేద్దామని మీ తాలూకు ఉద్దేశం? సంప్రదింపులు లేకుండా తీసుకున్న నిర్ణయానికి మళ్ళీ పునరాలోచిస్తారు అనుకున్నారా? పునరాలోచన చెయ్యాలని మేము గతంలో కూడా డిమాండ్ చేశాం. మా నాయకులు రౌత్ సూర్యాన్ గారు వీళ్ళందరూ కూడా సంబంధిత మంత్రులు రాజకీయాలకు అతీతంగా పనిచేస్తున్నారు. వీళ్ళందరూ కూడా అదేదో గత ప్రభుత్వం వేశారని ఆ విధమైనటువంటి ముద్ర వేయడం చాలా దుర్మార్గం. అంతేకాదు 2027 జనవరి వరకు అగ్రిమెంట్ ఉంది. అగ్రిమెంట్ నువ్వు కాదంటావా? అగ్రిమెంట్ కాదని ఎక్కడికి వెళ్ళిపోతారు మీరు? తప్పు కదా. ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా సరే, గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వం ప్రభుత్వం అగ్రిమెంట్ చేసిన తర్వాత, ఒప్పందం చేసిన తర్వాత ఒప్పంద ప్రకారం 2027 జనవరి వరకు కొనసాగించాల్సిందే. లేదా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తాం. దానికి ఇప్పుడు ఉన్నటువంటి మహాకూటమి ప్రభుత్వమే ప్రత్యక్షంగా పరోక్షంగా బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నాం మేము. ఎండిఓ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు మనోహర్ చేసిన ప్రకటన మాత్రం వారి కుటుంబాలందరూ కూడా బాధిస్తున్నాయి. 2027 వరకు అగ్రిమెంట్ ఉన్నప్పటికి కూడాను వారితో సంప్రదించకుండా రాత్రికి రాత్రే కేబినెట్ ఆమోదం పొందింది. 1వ తేదీ నుండి కూడాను పూర్తిగా డీలర్ల దగ్గరికి వెళ్ళి సరుకులు తీసుకున్న వినియోగదారులు కూడాను ప్రకటన జారీ చేశారు. ఈ ప్రకటన మాత్రం వారందరినీ కూడా తీవ్రంగా బాధిస్తుంది. ఓవైపు అప్పుభారం, మరోవైపు కొలువుపోయిందన్నటువంటి దిగులు. ఈ రెండు పరిణామాలే కనుక కూటమి ప్రభుత్వం దుందుడుకు చెరిగి వెళ్తే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా దీని ఉద్యమాన్ని రూపుదిస్తాం. శ్రీకాకుళం జిల్లాలోనే ఉద్యమాన్ని శ్రీకారం చుడతామని చెప్పి వారికి అండగా నిలిచినటువంటి కార్మిక సంఘాల నాయకులు కూడా అండగా ఉన్నారు. సుమారు 19,000 మంది కార్మికులు రోడ్డు పడ్డానికి కారణమైనటువంటి ఈ ప్రకటన కూటమి ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందా, వారిని సంప్రదించి వారికి ఏమైనా ప్రత్యామ్నాయం ఉపాధి చూపిస్తుందా లేదా అన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.